గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో అలాగే మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరో ముందడుగు వేశాయి. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని మత్స్యకారులకు ఉపాధి కల్పించే దిశగా ఒక బృహత్తర కార్యక్రమం జరిగింది. PMMSY పథకం ద్వారా నియోజకవర్గంలోని 7 ప్రధాన చెరువుల్లో మొదటి విడతగా ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ పథకంలో కేంద్రం 60%, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 40% సబ్సిడీని భరిస్తూ స్థానిక ఫిషర్మెన్ సొసైటీ సభ్యులకు పూర్తి ఉచితంగా ఈ చేప పిల్లలను అందజేశారు. కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, APSRTC చైర్మన్ PS మునిరత్నం, కడా చైర్మన్ డాక్టర్ సురేష్ల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. నియోజకవర్గంలోని పరమసముద్రం, డీకేపల్లి, కుప్పం, బీవనపల్లి, ఏకార్లపల్లి, పెద్ద బంగారునత్తం, సోకడల బల్ల చెరువుల్లో దాదాపు 72,890 చేప పిల్లలను చెరువుల్లోకి విడిచిపెట్టారు. ఈ పథకం ద్వారా మత్స్యకారుల ఆదాయం భారీగా పెరుగుతోందని, రాబోయే రోజుల్లో మరిన్ని చెరువుల్లో ఈ పంపిణీ చేపడతామని అధికారులు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం కింద కుప్పం నియోజకవర్గంలో 77,000 చేప పిల్లల్ని ఉచితంగా మత్స్యకార సొసైటీలకి అందజేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు చినబంగారునత్నం చెరువులో 46,800 చేప పిల్లల్ని మత్స్యకార సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంటు అందరం కలిసి ఈరోజు చెరువులోకి వదలటం జరిగింది. 132 మంది సభ్యులు ఈ సొసైటీలో ఉన్నారు. అందరూ చేపలకు సంబంధించిన దాని మీద ఆధారపడి ఈరోజు బతుకుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉచితంగా చేపలు ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి వారిలో వాళ్ళ జీవనానికి సహకరించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే కుప్పం నియోజకవర్గంలో ఉన్న ఇతర సొసైటీలను కూడా బలోపేతం చేసి మత్స్యకారులు ఎవరైతే దాని మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారో వాళ్ళందరి అభ్యున్నతికి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ 150 చెరువులు ఆల్రెడీ హంద్రీ నియమ ద్వారా నింపబడింది. ఈ ప్రాంతంలో మత్స్య పరిశ్రమ కూడా అభివృద్ధి చేస్తే రైతులకంతా కూడా ఆదాయం అనేది వస్తుంది. కాబట్టి ఈరోజు ఫిషరీస్ డిపార్ట్మెంట్ మంచి విత్తనాలు, ఇది ఒక స్ఫూర్తి కావాలి. మిగిలిన చెరువులు కూడా ఈరోజు పరమసముద్రం చెరువు కానీ, డీకేపల్లి చెరువు కానీ, బోయినపల్లి దగ్గర ఉన్నటువంటి ఆ చెరువు కానీ, వరమనాయన చెరువు, ఇవన్నీ కూడా అన్ని చెరువుల్లో కూడా విత్తనాలు చేస్తాం. కుప్పం నియోజకవర్గంలో హంద్రీ నియమ ద్వారా నింపబడిన 150 చెరువులు ఉంటే అందులో ప్రధానమైన చెరువు పెద్ద బంగారునత్తంలో ఈరోజు మత్స్య సంపదను పెంచాలనే ఉద్దేశంతో, మత్స్యకారులందరినీ కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 40% సబ్సిడీతో ఈరోజు చేప పిల్లలందరినీ కూడా సప్లై చేయడం జరిగింది. దాదాపు 10 చెరువుల్లో ఈరోజు 72,000 పిల్లల్ని ఫ్రీగా ఉచితంగా ఈ యొక్క మత్స్యకారులందరికీ కూడా ఈ సొసైటీ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఈరోజు చెరువుల్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇది చాలా చక్కటి కార్యక్రమం. ఇందులో చాలామంది మత్స్యకారులు ఈసారి వర్షాలు లేక మా పరిస్థితి ఏమి అని చెప్పి ఇబ్బందులు పడుతున్న సమయంలో హంద్రీ నివా ద్వారా కృష్ణమ్మ జాలను తీసుకురావడమే కాకుండా తీసుకొచ్చిన దాంతో పాటు ఈరోజు చేప పిల్లల్ని కూడా ఉచితంగా సప్లై చేయడం అనేది నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు మత్స్యకారుల గురించి ఆయన ఏ విధంగా ఆలోచిస్తారు, ఏ విధంగా వాళ్ళ యొక్క సంపదను పెంచాలనే దాని గురించి ఆలోచిస్తారనే దానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ అని చెప్పి తెలియజేస్తూ, మత్స్యకారులందరూ కూడా ఎక్కడా డీలా పడకుండా వర్షాలు పడినా పడకపోయినా ప్రతి సంవత్సరం హంద్రీ నివా ద్వారా ఈ చెరువులు నింపడమే కాకుండా మీకు ఈ కార్యక్రమం ద్వారా ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం నిర్విరామంగా మన నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేపడుతుందని చెప్పి సవినయంగా మీ అందరికీ తెలియజేస్తూ, కుప్పం నియోజకవర్గంలో 7 చెరువులకి ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం ద్వారా 40% సబ్సిడీతో 72,000 పిల్లలు విడుదల చేయడం జరిగింది. ఈ సొసైటీ ఇక్కడ మనకు ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీలు 4 ఉన్నాయి. అందులో సొసైటీ వాళ్ళు 60% సీడ్ చెరువులు వదులుకోవడం అయింది. మిగతా 40% మనం సబ్సిడీ ద్వారా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మొదట చీపినత్తం పెద్ద చెరువుకి వదలడం అయింది. కానీ అందరూ కమిటీ మెంబర్లతో చేరి ఫిషర్మెన్ కోఆపరేటివ్ మెంబర్స్, రెసిడెంట్స్ అందరూ కలిసి చేపల్లో వదలడం జరిగింది.